హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాన్స్ కిచెన్. ఈరోజు హాన్స్ కిచెన్లో సింపుల్గా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడయ్యాక 5 టేబుల్ స్పూన్ నూనె పోస్తున్నాను. నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి కలుపుకొని ఒక రెబ్బ కరివేపాకు, ఒక కట్ట మెంతి కూరని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు 1 కప్ మిల్ మేకర్, చిన్నగా కట్ చేసుకున్న 2 మునక్కాడల్ని వేస్తున్నాను. మిల్ మేకర్ని ఒక 5 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 ఆలుగడ్డల్ని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు 4 వంకాయలని చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే 2 టమాటాలని కూడా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కూరగాయలని బాగా మగ్గనివ్వాలి. కూరగాయలన్నీ మంచిగా మగ్గినాయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను. మసాలా అంతా కూరగాయలకి మంచిగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. గ్రేవీ కోసం 1 గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. మంచిగా ఇలా ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాం. కూర అంతా మంచిగా ఉడికింది, గ్రేవీ కూడా సరిపోయిందండి. అంతే అండి, సింపుల్గా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హాన్స్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.